సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. తిరుమలలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. 2 రోజుల్లో 1,11,000 మంది కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 19వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం దక్కనుంది. రేపటికి సంబంధించిన దర్శన టోకెన్లను తిరుపతిలో జారీ చేస్తోంది టీటీడీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు లైవ్ లో. మోహన్ ప్రసాద్. నల్లి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. మొన్నటి రోజు వేకువజామున 3:30 గంటలకు ప్రారంభమైనటువంటి వైకుంఠ ద్వార దర్శనాన్ని 19వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా భక్తులను దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. 10 రోజులకు సంబంధించి 7 లక్షల మంది భక్తులు స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఆన్లైన్లో ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి 1,40,000 టోకన్ల విక్రయాలు జరిపింది. శ్రీవాణి దర్శనానికి సంబంధించి 39,500 టికెట్ల విక్రయాలు జరిపింది. ఇక సర్వదర్శనం భక్తులకు సంబంధించి మొదటగా 4,32,000 టోకన్లు జారీ చేయాలని భావించినప్పటికీ ప్రస్తుతం ఆ సంఖ్యను 5 లక్షల వరకు కూడా పెంచేటటువంటి అవకాశం అయితే టీటీడీ కనిపిస్తుంది. దీంతో దాదాపు 90% పైగా సామాన్య భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేందుకు టీటీడీ అయితే ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి సర్వదర్శనం భక్తులకు టోకన్ జారీ ప్రక్రియను తిరిగి ప్రారంభించింది. 8వ తేదీ రాత్రి జరిగినటువంటి దుర్ఘటన నేపథ్యంలో నిన్న రాత్రి స్వామివారి దర్శనానికి సంబంధించి అంటే ఏ రోజుకు ఆ రోజు దర్శన టోకన్లు జారీ చేసేలా ప్రస్తుతం ఏర్పాట్లు చేశారు. దీంతో రేపటి రోజుకు సంబంధించినటువంటి దర్శన టోకన్లను ఇవాళ ఉదయం 5 గంటల నుంచి కూడా జారీ చేయాలని టీటీడీ ముందస్తుగా భావించినప్పటికీ 8వ తేదీ జరిగినటువంటి ఘటన నేపథ్యంలో భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని నిన్న రాత్రి 9:45 టోకన్ల జారీ ప్రక్రియ అయితే ప్రారంభించింది. ముందుగా రేపటి రోజుకు సంబంధించి 48,289 టికెట్లను కోటాగా విడుదల చేశారు. ప్రస్తుతం అదనంగా మరో 7,000 టికెట్లను కూడా ఈ కోటాలో అడిషనల్గా విడుదల చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. దీంతో దాదాపు 55,000 పైగా సర్వదర్శనం భక్తులకు టోకన్లు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక రేపటి రోజుకు సంబంధించినటువంటి భక్తులు ప్రస్తుతం టోకన్లు పొందుతున్నారు. ఇంకా 14,000 టోకన్లు ప్రస్తుతం భక్తులకైతే అందుబాటులో ఉన్నట్లు అక్కడ నుంచి వస్తున్నటువంటి సమాచారం అందుతుంది. మరోవైపు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. మొన్నటి ఘటన నేపథ్యంలో టోకన్ల జారీ వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో టీటీడీ సిబిఎస్ఓలుగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి గోపీనాథ్ జెట్టీతో పాటు నరసింహ కిషోర్, ఒకరు డిఐజీ అధికారి అయితే మరొకరు ఎస్పీ, ఇద్దరిని కూడా ప్రత్యేకంగా రప్పించారు. మరోవైపు తిరుపతి అడిషనల్ ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మురళీకృష్ణను కూడా తిరుపతికి రప్పించారు. మరోవైపు అనంతపూర్ రేంజ్ డిఐజీతో పాటు తిరుపతి ఇన్ఛార్జ్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినటువంటి చిత్తూరు ఎస్పీ, ఇలా మొత్తం 5 మంది ఐపీఎస్ ఆఫీసర్ల పర్యవేక్షణలో ప్రస్తుతం టోకన్ల జారీ ప్రక్రియ అయితే పర్యవేక్షణ జరుగుతుంది. ఎక్కడా కానీ ఎలాంటి ఇబ్బందులు భక్తులకు తలెత్తకుండా ఈ టోకన్ల జారీ ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నారు. దీంతో ఒక ప్రశాంత వాతావరణంలో అయితే స్వామివారి దర్శన టికెట్లను భక్తులు పొందేటటువంటి సౌలభ్యం అయితే ప్రస్తుతం లభిస్తుంది. మరోవైపు ఘటనలో గాయపడినటువంటి బాధితుల కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకునే భాగ్యాన్ని కూడా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు భక్తులకు టీటీడీ కల్పిస్తుంది. మొన్న ఘటనలో గాయపడినటువంటి భక్తులకు సంబంధించి నిన్నటి రోజు 52 మందిని, ఇవాల్టి రోజు మరో 32 మందికి ప్రత్యేకంగా వారి కుటుంబ సభ్యులతో కలిపి విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు కూడా మొన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలో తాము చావు బతుకుల మధ్య నుంచి తిరిగి స్వామివారిని ఊహించిన విధంగా అతి సమీపం నుంచి దర్శించుకునే అవకాశం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి ఇలాంటి ఘటన మాత్రం తిరిగి పునరావృతం కాకుండా భవిష్యత్తులో టీటీడీ అయితే పూర్తి స్థాయి చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి భక్తులు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఘటన జరిగిన తర్వాత వారికి అందినటువంటి మెరుగైన వైద్య చికిత్స కావచ్చు, వారికి టీటీడీ వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి వచ్చినటువంటి భరోసా కావచ్చు, ఇవాల్టి రోజు వారికి కల్పించినటువంటి దర్శన భాగ్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక మంచి అనుభవాన్ని అయితే కలిగించింది అనే అభిప్రాయాన్ని అయితే భక్తులు వ్యక్తం చేశారు. ఇంకా స్వామివారి ఆలయం వద్ద మనం ప్రత్యక్షంగా ప్రస్తుతం
విజువల్స్లో చూపిస్తున్నాం. వైకుంఠ ద్వార దర్శనం కోసం మహాద్వారం వద్ద వెళ్తున్నటువంటి భక్తులతో ఈ ప్రాంతం అంతా నిండుగా ఉంది. ఒకవైపు ఆలయంలోకి ప్రవేశించేటటువంటి భక్తులు, మరోవైపు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని వెలుపలకు వస్తున్నటువంటి భక్తులతో ఈ ప్రాంతం అంతా కూడా నిండుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తిరుమల అయితే భక్తుల తాకిడితో ఆలయ ప్రాంగణం ఈ ప్రాంతం అంతా కూడా సందడిగానే ఉంది. ఇక 7 రోజులకు సంబంధించి ముందస్తుగా ప్రకటించినట్లుగానే ఏ రోజుకు ఆ రోజు టికెట్లను విడుదల చేసేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం 4వ రోజుకు సంబంధించినటువంటి దర్శన టోకన్ల జారీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇదే తరహాలో మిగిలిన రోజులకు సంబంధించి కూడా దర్శన టోకన్ల జారీ ప్రక్రియ కొనసాగించాలన్నటువంటి యోచనలోనే టీటీడీ అయితే ఉంది. మరోవైపు పాలక మండలి సభ్యులు మాత్రం ఈ ఆలోచనపై పునరాలోచన చేయాలన్నటువంటి సూచన అయితే టీటీడీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం అందుతుంది. టోకన్ల విధానాన్ని పూర్తిగా తొలగించేసి భక్తులను తిరుమలకు నేరుగా అనుమతించాలన్నటువంటి సూచన అయితే స్థానికంగా ఉన్నటువంటి పాలక మండలి సభ్యులు టీటీడీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా సమాచారం అందుతుంది. కానీ భక్తులను సంబంధించి ప్రస్తుతం ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్నటువంటి అంశాలపై ప్రస్తుతం ఆ అధికారులు అదేవిధంగా పాలక మండలి మధ్య చర్చలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కొనసాగుతుంది. నెల్లి అయితే మోహన్ ప్రసాద్, రోజుకు ఎన్ని వేల టోకెన్లు జారీ చేస్తున్నారు? ప్రస్తుతం ఆ టోకెన్ల జారీ కేంద్రాల వద్ద అదనపు జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా? నల్లి ప్రస్తుతం స్వామివారి దర్శనానికి సంబంధించి టీటీడీ అయితే ఒక మ్యాట్రిక్స్ అయితే ముందస్తుగానే సిద్ధం చేసుకుంది. స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా గంటకు 4,400 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని అయితే కల్పించవచ్చు. ఈ 10 రోజులకు సంబంధించి దాదాపు 186 గంటల పాటు స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇందులో శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి అదేవిధంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి సిఫార్సు లేఖలు అయితే పరిగణలోకి తీసుకోరు. కానీ స్వయంగా వచ్చినటువంటి వీఐపీలకు మాత్రం వీఐపీ బ్రేక్ దర్శనాన్ని అయితే కేటాయిస్తారు. దీంతో 2 గంటల సమయం వీరికి మాత్రం కేటాయించవలసి ఉంటుంది. మిగిలిన సమయాన్ని అంతా కూడా సర్వదర్శనం భక్తులకు, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు కేటాయించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ప్రతినిత్యం కూడా సాధారణంగా సర్వదర్శనం భక్తులకు 40 నుంచి 45 వేల వరకు టోకన్లు జారీ చేయాలని టీటీడీ అధికారులు ముందుగా భావించినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత ఇచ్చేలా వీఐపీ బ్రేక్ దర్శనాలు మరింతగా కుదించి వారికి ఎక్కువ సమయం కేటాయించేలా టోకన్ల పంపిణీ అయితే ప్రారంభించారు. ఇవాల్టి రోజు అంటే రేపటి రోజుకు సంబంధించి దాదాపు 55,000 సర్వదర్శన టోకన్లు అయితే జారీ చేస్తున్నారు. ఇదే తరహాలో మిగిలిన రోజులు కూడా టోకన్లు జారీ చేయాలన్నటువంటి ఆలోచనలు అయితే టీటీడీ అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు కౌంటర్ల వద్ద ప్రస్తుతం తిరుపతిలో 3 ప్రాంతాల్లో మాత్రమే దర్శన టోకన్లు జారీ చేస్తున్నారు. అలిపిరి వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్, అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి శ్రీనివాసం వద్ద, ఇక రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి విష్ణు నివాసం వద్ద ఈ టోకన్లు జారీ జరుగుతుంది. అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతను అయితే ఏర్పాటు చేశారు. నల్లి రైట్ మోహన్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. ప్రస్తుతం తిరుమలలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. 2 రోజుల్లో దాదాపుగా 1,11,000 మంది కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 19వ తేదీ వరకు కూడా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం దక్కనుంది. ఇక రేపటికి సంబంధించిన దర్శన టోకెన్లను తిరుపతిలో జారీ చేస్తోంది టీటీడీ.